హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ వీడియో తీస్తున్నానండి. మనకి ఎంతో ఇష్టమైన గోంగూర రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. రోటి పచ్చడిలో ది బెస్ట్ అంటే గోంగూర రోటి పచ్చడి అండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి చాలా నచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 3 కట్టల్ని తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా ఆకుల్ని చించుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తొడిమలు తీసుకొని పెట్టుకోవాలి. 1/2 కేజీ పచ్చిమిర్చిని తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేసుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ధనియాన్ని అలాగే ధనియాలతో పాటు మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. మెంతుల్ని ధనియాలని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. 2 ఎల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి. చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అదే కడాయిలోకి ఆయిల్ని యాడ్ చేసుకొని గోంగూరని వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ విధంగా చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. గోంగూర మొత్తాన్ని వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. గోంగూర మొత్తం మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. సగం కుక్ అయింది చూసాక. ఇంకా పూర్తిగా కుక్ అవ్వనివ్వాలి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది మొత్తం ఉడికి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని నేను రోట్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండర్లో కంటే రోట్లో వేసుకుని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని దంచుకోవాలి. మంచిగా స్మూత్గా దంచుకోవాలి. చూసారుగా ఈ విధంగా నలిగింది. ఇంకాస్త తగ్గిన తర్వాత అందులోకి గోంగూర పచ్చడిని కూడా యాడ్ చేసుకుందాం. గోంగూరని పూర్తిగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా దంచుకోవాలి. అంతగా కలిపేంత వరకు దంచుకోవాలి. ఇందులోకి సాల్ట్ చాలా పడుతుంది. మీరు టేస్ట్ని చూసుకుంటూ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అంతే అయిందండి. దీన్ని పక్కన బౌల్లో తీసి పెట్టుకుందాము. పోపు వేసుకోండి. పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పోపుకి చిన్న బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్రని కూడా వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేడెక్కిన తర్వాత వెల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి. ఇందులోకి పసుపుని యాడ్ చేసుకుందాం. అందులోకి సింపుల్ గోంగూర రోటి పచ్చడి రెడీ. ఇందులోకి పోపుని కూడా వేసేసుకొని కలిపేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే అండి, థ్యాంక్స్.